తెలుగు భాషాభిమానులకు స్వాగతం. నేను మీ భాస్కరాచార్య. సరదాగా నేర్చుకుందాం ఛానల్లో మనం తెలుగు వ్యాకరణం శీర్షికన సంధి ప్రకరణంలో ఉన్నాం. సంధి ప్రకరణంలో ఆదేశము, ఆగమము మొదలైనవి కిందటి వీడియోలో నేర్చుకున్నాం. ఈ వీడియోలో రెండు పదాల మధ్య సంధి జరిగే సందర్భంలో ఏ విధాలుగా సంధి జరుగుతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం తెలుగు సంధులు, సంస్కృత సంధులు అని చెప్పుకోబోయే ముందు ఆ సంధులలో జరిగే కొన్ని రకాల సంధి కార్యాలు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని ఈ వీడియోలో చర్చించుకుంటే, రెండు పదాలు కలిసినప్పుడు సంధులు 5 విధాలుగా జరుగుతాయి. ఇందులో మొదటిది నిత్యము, సంధి నిత్యంగా జరగడం అంటాం. రెండవది సంధి నిషేధంగా జరగడం, అంటే సంధి జరగకుండా పోవడాన్ని సంధి నిషేధం అంటారు. అలాగే మూడవది వైకల్పికము. వైకల్పికం అంటే సంధి అనేది జరిగినప్పుడు 2 విధాలుగా సంధి జరుగుతుంది. సంధి జరిగి ఒక రూపము, జరగకుండా ఇంకొక రూపాన్ని మనం వైకల్పికము అని చెప్పచ్చు. నాలుగవది విభాష. విభాష అనేది అటు వైకల్పికంతో పాటు ఇంకా అన్యకార్యంగా కూడా జరగడం అందులో జరుగుతుంటే దాన్ని మనం విభాషగా చెప్తాం. ఐదవది బహుళము అంటారు. బహుళం అంటే సంధి ఒకే సంధి కార్యం జరిగినప్పుడు 4 రకాలుగా సంధి జరుగుతుంది. నిత్యంగా జరగవచ్చు, అలాగే నిషేధంగా జరగవచ్చు, వైకల్పికంగా జరగవచ్చు, అలాగే అన్యకార్యంగా కూడా జరగవచ్చు. దీన్ని మనం బహుళము అని చెప్తాం, సంధి బహుళము అని చెప్తాం. సంధి సూత్రాలను చెప్పుకునేటప్పుడు ఈ పారిభాషిక పదాలు అంటారు వీటిని. ఇలాంటి పారిభాషిక పదాలు సంధి సూత్రంలో కనిపిస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మనం ఏంటంటే నిత్యము అనగానే సంధి తప్పకుండా జరుగుతుంది అనే విషయాన్ని వెంటనే మనం అర్థం చేసుకోవాలి. అలాగే రెండవది నిషేధం అనగానే ఆ సంధి కార్యంలో సంధి జరగదు అని చెప్పడానికి ఆ సంధి సూత్రంలో నిషేధము అనే పదాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే సంధి సూత్రంలో వైకల్పికము అని ఎప్పుడైనా ఉపయోగించినట్టయితే వికల్పము, వైకల్పికము అంటే 2 విధాలుగా సంధి జరగడం. ఒకసారి సంధి జరగకుండా ఉంటుంది, సంధి జరిగి ఒక రూపంగా ఉంటుంది. దాన్ని మనం వైకల్పికము అని చెప్తాం. విభాష అంటే చెప్పుకున్నాం కదా, విభాష అంటే సంధి జరిగి ఒక రూపము, జరగకుండా ఇంకొక రూపము, అలాగే వేరే విధంగా కూడా అన్య విధంగా కూడా జరిగే రూపం ఒకటి ఉంటుంది. వాటిని మనం విభాష అని చెప్తారు. తర్వాత 5వ రకం బహుళము. బహుళము అంటే ఇందులో 4 రకాలుగా సంధి జరుగుతుంది. దానిలో సంధి జరిగి నిత్యంగా జరిగి ఒక రూపం ఉంటుంది, నిషేధంగా ఒక రూపం ఉండొచ్చు, అలాగే వైకల్పికము ఉండొచ్చు, అలాగే అన్యకార్యంగా కూడా ఉండొచ్చు. దాన్ని మనం సంధి బహుళము అని చెప్తారు. అయితే ఇందులో విపులంగా తెలుసుకుంటే ఒక్కొక్క ఉదాహరణతో దాన్ని నేను వివరిస్తాను. శ్రద్ధగా వినండి, వెంటనే అర్థమవుతుంది. ఒకవేళ అర్థం కానట్టయితే నాకు కామెంట్స్లో తెలియజేయండి. నేను ఇంకొకసారి పూర్తి వీడియోస్ ఒక్కొక్క సంధి ఉదాహరణతో వివరించడానికి ప్రయత్నం చేస్తాను. వీడియోని పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే మీకు ఈ సంధి కార్యాలు అర్థం కాకుండా పోవచ్చు. అలాగే వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ కూడా చేయండి. ఇప్పుడు విషయంలోకి వెళ్తే సంధి నిత్యము అనే దానికి ఒక ఉదాహరణ ఇస్తున్నాం. మనము ప్లస్ ఉన్నాము. మనము ప్లస్ ఉన్నాము. ఇందులో పూర్వపదము మనము అని ఉంది. అలాగే ఉత్తర పదం లేదా పరపదం ఏదైతే ఉందో అది ఉన్నాము అని ఉంది. మనము ప్లస్ ఉన్నాము. ఇప్పుడు దీన్ని మనం సంధిగా కలిపి చూసినట్టు 2 పదాలను కలిపి రాసుకున్నట్టయితే దాన్ని ఎలా రాసుకోగలం? మనం ఉన్నాము అని మాత్రమే రాసుకోగలం. మనం ఉన్నాము. ఇక్కడ ఏం జరిగింది? సంధి జరగడం అంటే మనం ముందు వీడియోలో సంధి జరగడం అంటే ఏంటి అనే తెలుసుకున్నాం. పూర్వ పరస్వరములకు పరస్వరం బేకాదేశం ఒకటి సంధి అనంబడును అని చెప్పుకున్నాం కదా. అలాగే ఇందులో పూర్వస్వరము ఊ అని ఉంది, పరస్వరము కూడా ఊ అనే ఉంది. ఈ పూర్వస్వరము లోపించి ఈ స్థానంలో పరస్వరమైన ఊ వచ్చి ఇందులో కలుస్తుంది కాబట్టి దీన్ని ఆదేశంగా వస్తుంది. కాబట్టి దీన్ని మనం రాసుకునేటప్పుడు మనం ఉన్నాము అని కలిపే రాసుకుంటాం. దీన్ని రాసుకునేటప్పుడు మనం ఉన్నాము
అని మాత్రమే రాసుకోగలం. దీనికి వేరే రూపం మరి రాదు కాబట్టి దీని సంధి నిత్యంగా జరిగింది అని చెప్తారు. ఇలాంటి పదాలని సంధి నిత్యము అంటారు. రెండవది నిషేధము. సంధి జరగదు అక్కడ. పూర్వపదం అలాగే ఉంటుంది, పరపదం అలాగే ఉంటుంది. కాకపోతే ఏదైనా ఒక అక్షరం వచ్చి ఒక మధ్యలో ఆగమంగా చేరుతుంది. దాన్ని మనం సంధి నిషేధము. మా ప్లస్ అమ్మ. దీన్ని మనం ఒకవేళ సంధి జరిగినట్టే అనుకుందాం అనుకోండి. ఒకవేళ ఉదాహరణకు అనుకుందాం ఏమండి, ఈ క్రిందిలో ఉన్న మాలో ఉన్న ఆ అనే అచ్చు, అలాగే పరస్వరం ఏదైతే ఉందో ఆ అనే అచ్చు, ఈ రెండింటి మధ్య సంధి జరిగినప్పుడు ఈ రెండో అచ్చు పోయి మొదటి అచ్చు పోయి రెండో అచ్చు దీంతో కలవాలి. అంటే ఇక్కడ ఏమవుతుంది? మమ్మ. రెండో అచ్చు పోయి మొదటి అచ్చు కలిస్తే ఏమవుతుంది? మమ్మ. ఏమాత్రం అర్థం లేని పదం మనకి అక్కడ వస్తుంది. కాబట్టి ఇక్కడ సంధి జరగదు. జరగకుండా ఏం జరుగుతుంది? ఎడాగమము. యా అనే అక్షరం ఒకటి మధ్యలో వచ్చి చేరుతుంది. మా ప్లస్ అమ్మ మాయమ్మ అనే పదంగా మారుతుంది. ఇలా రాసుకుంటాం. మా ప్లస్ అమ్మ మాయమ్మ అని రాసుకుంటాం. దీన్ని నిషేధము అంటారు. ఇలాంటి పదాలను ఏమంటారు? నిషేధము. నిషేధం అంటే సంధి జరగదు అని చెప్పడం. మూడవది వైకల్పికము. వైకల్పికం అంటే ఒకే సంధిలో అటు సంధి జరిగి ఒక రూపం కనిపిస్తుంది, సంధి జరగకుండా ఇంకో రూపం కనిపిస్తుంది. దాన్ని మనం వైకల్పికము అంటాం. ఉదాహరణకు ఏమీ ప్లస్ అన్నావు. ఏమీ ప్లస్ అన్నావు సంధి జరిగితే ఎలా జరుగుతుంది? ఇక్కడ ఏమీలో ఉన్న ఈ పూర్వ స్వరం అయితే ఈ ఉంది, అలాగే పరస్వరం అయితే ఆ ఉంది. ఆ ఈ పోయి ఆ స్థానంలో ఆ వచ్చి చేరుతుంది. అప్పుడు సంధి జరిగినట్టుగా లెక్క. అంటే ఏమి అన్నది ఏమా అవుతుంది. ఏమన్నావు. ఏమి ప్లస్ అన్నావు ఏమన్నావు అని అక్కడ సంధి జరుగుతుంది. అలాగే సంధి జరగని రూపం ఏమిటంటే ఏమి అన్నావు. ఏమన్నావు ఏమి అన్నావు అని రెండు పదాలు మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఏమన్నావు ఏమి అన్నావు. ఏమన్నావు ఇది సంధి జరిగిన రూపం. సంధి జరగని రూపం ఏంటి? ఏమి అన్నావు. పూర్వపదం అలాగే ఉంది, మధ్యలో ఎడాగం వచ్చి చేరి ఇక్కడ ఏమి అన్నావుగా మారింది. దీన్ని మనం వైకల్పికము అని చెప్తాం. వైకల్పికము అని అంటారు. నాలుగవది విభాష. విభాష అనేసరికి ఇక్కడ ఇలాంటి రెండు రూపాలు, అంటే సంధి జరిగి ఒక రూపము, జరగకుండా ఇంకొక రూపము రెండు ఉంటాయి. దాంతోపాటు అన్యకార్యంగా జరిగే విధానం కూడా ఒకటి ఉంటుంది. ఉదాహరణకి పూచను ప్లస్ కలువలు అని రెండు పదాలని మనం కలిపి రాయాలనుకోండి. రాసేటప్పుడు ఏమవుతుందంటే పూచను గలువలు, పూచంగలువలు. ఇలాగా ఇందులో పూచను కలువలు, పూచను కా అనేది గాగా మారిపోతుంది. అలాగే ఒక్కోసారి ఇది నా కింద గావత్తుగా కూడా అక్కడ వస్తుంది. నా కింద గావత్తుగా కూడా వస్తుంది. బిందు సంశ్లేష విభాషణగు. బిందు అంటే 0 వస్తుంది. పూచంగలువలు అని రాయొచ్చు, పూచను గలువలు అని రాయొచ్చు. అలాగే పూచన్ గలువలు నా కింద గావత్తు కూడా వస్తుంది. అలా రాసినట్టయితే దీన్ని మనం విభాషగా చెప్తాం. అందులో నిత్యము, అలాగే నిషేధము, అన్య విధము, వైకల్పికము ఇలా ఇన్ని రకాలు ఒక దాంట్లో జరిగినట్టయితే దాన్ని మనం విభాష అని చెప్తాం. తర్వాతది బహుళము. బహుళము అంటే పెద్ద ప్లస్ అన్న. పెద్ద ప్లస్ అన్న. ఇక్కడ ఆ ఉంది, ఇక్కడ కూడా ఆ ఉంది, రెండు కలిసాయి పెద్దన్న అయింది. దాన్ని మనం తప్పకుండా అలాగే చేయాలి కాబట్టి సంధి నిత్యము. ఇక్కడ సంధి నిత్యంగా జరిగింది మొదటి ఉదాహరణలో. రెండవ ఉదాహరణలో పుట్టిన ప్లస్ ఇల్లు, పుట్టినిల్లు, పుట్టిన ఇల్లు రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. పుట్టిన ప్లస్ ఇల్లు, పుట్టినిల్లు, పుట్టిన ఇల్లు అని రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. కాబట్టి దీన్ని మనం వైకల్పిక రూపంగా చెప్తాం. అలాగే మా ప్లస్ ఇంటికి, మా ఇంటికి, మా ప్లస్ ఇంటికి, మా ఇంటికి. ఇక్కడ ఏం జరిగింది? సంధి జరగని రూపం ఇది. మా ఇంటికి, అక్కడ మళ్ళీ ఎడాగము వచ్చి చేరుతుంది. మా ప్లస్ ఇంటికి, మా ఇంటికి అనే అనాలి. కానీ మింటికి ఇక్కడ ఆ పోయి ఈ ఇందులో చేర్చకూడదు. ఈ అనేది మాతో కలపకూడదు. కలిపితే మింటికి అయిపోతుంది అది. కాబట్టి అక్కడ మా ఇంటికి అనే రూపం మాత్రమే అక్కడ వస్తుంది. సంధి నిషేధము. అది సంధి నిషేధంగా చెప్తాం. నాలుగవది
ఒక ప్లస్ ఒక, ఒక ప్లస్ ఒక సంధి జరిగితే ఎలా జరగాలి? ఒక్కొక్క అవ్వాలి, కానీ అలా చెప్పకూడదు, దాన్ని ఒక్కొక్క అనకూడదు, ఒకానొక అనాలి. ఒక ప్లస్ ఒక, ఒకానొక అనాలి, అంతేగాని ఒక్కొక్క అనకూడదు. కాబట్టి ఈ విధంగా 4 రకాలుగా సంధి జరిగినట్టయితే దీన్ని మనం సంధి బహుళము అని చెప్తాం. ఈ 4 విధాలుగా మనకి సంధుల్లో, అటు తెలుగు సంధుల్లోనూ సంస్కృత సంధుల్లోనూ కనిపిస్తూ ఉంటాయి. వాటిని మనం సంధి కార్యాలు జరిగినప్పుడు మనం ఉపయోగించుకునే పారిభాషిక పదాలు అంటారు వాటిని. ఈ పారిభాషిక పదాలను మనం అర్థం చేసుకున్నట్టయితే సంధి సూత్రం అర్థమవుతుంది. సంధి సూత్రం అర్థమైనట్టయితే ఆ సంధి ఏ విధంగా జరుగుతుందో మనం తప్పకుండా తెలుసుకోగలం. ఇది ఈ 5 పారిభాషిక పదాల యొక్క వివరణ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. స్వస్తి.